ఆయన్ని ఉరివేసి 2 రోజులు అలాగే కర్నూలు, కోటారెడ్డి, బురుజు ఆ ఏరియాలో మరి ఉరివేశారని చెప్పి అంటారు. అటువంటి మహానాయకుడికి ఒక కాంస్య విగ్రహం ఆంధ్రప్రదేశ్ రెడ్ల సంఘం పూనుకొని 30 లక్షల రూపాయల వ్యయంతో అనంతపురం గవర్నమెంట్ కాలేజ్ ప్రెమిసెస్ బయట ప్రజలందరికీ స్ఫూర్తిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక రెడ్లకే పరిమితం కాదు, ఒక మహానాయకుడు, ఒక ఫైటరు. బట్ ఆయన ఒక రెడ్డి కావటం డెఫినెట్గా రెడ్లకి ఆ గౌరవం ఉంటుంది. అల్లూరి సీతారామరాజు ఒక రాజు కావటం, అన్ని కులాలు సమంగా ఆయన్ని ప్రేమించిన క్షత్రియులు కాస్త ఎక్కువగా ఆయన్ని గౌరవించుకోవటం మనం చూస్తున్నాం. అలాగే అన్ని కులాలు సీమలో నరసింహారెడ్డి గారిని గౌరవించిన కొంచెం ఎక్కువ రెడ్లు గౌరవించుకోవటంలో తప్పులేదు. మరి అటువంటి మహానాయకుడికి ఒక విగ్రహం పెట్టుకుని మరి వీళ్ళు గౌరవించుకునే ప్రయత్నం చేస్తే మరి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు కోయిలకుంట్ల వాసి, మరి ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉన్న ప్రముఖ నాయకుడు, ఫైటర్, సీమ కోసం ఉద్యమించిన గొప్ప నాయకుల్లో ఒకరైన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన్ను కూడా ఆహ్వాన కమిటీ ఇన్వైట్ చేశారు. 10 మందిలో ఆయన కూడా ఒక ముఖ్య అతిథిగా అక్కడికి వెళ్తే మరి తాడేపల్లి ప్యాలెస్ నుంచి అప్పటి వరకు అంతా సజావుగా జరిగింది. మరి సడన్గా మొన్న రాత్రి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి మరి అందరినీ అక్కడి నుంచి తరిమేసి ఆ విగ్రహ ప్రతిష్ఠ జరగటానికే వీల్లేదు అని చెప్పి మరి ఆపేసినట్టుగా తెలిసింది. మరి నిన్న రాజశేఖర రెడ్డి గారి ఆ ప్రెస్ మీట్ చూసా, చాలా చాలా బాధపడ్డారు. రెడ్లలో పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యేలాగా మరి రెడ్లయందు నకిలీ రెడ్లు వీరయ్య అని చెప్పి ఆయన ఒక చక్కటి సందేశం కూడా ఇచ్చారు. పడుకున్న నాగుల్ని తొక్కి మరి నాగులు పగబట్టేలాగా మీ పద్ధతులు ఉన్నాయి అని చెప్పి ప్యాలెస్లో ఉన్న నాయకుల్ని, వాళ్ళు రెడ్డి నాయకులే కావచ్చు, మరి వాళ్ళని కూడా ఆయన హెచ్చరించారు. మరి ఈ సందర్భంగా ఏమిటి ఎక్కడ చూసినా ఓకే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలే ఉండాలా, రెడ్డి అంటే కేవలం రాజశేఖర రెడ్డి అన్న, మిగిలిన వాళ్ళు ఎవరో రెడ్లు కాదా అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని కూడా మీరు కాదని ఏమిటి, రెడ్లకి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఈ చర్చ జరిగినప్పుడు మరి కొంతమంది ఆవేశంతో మేకతోలు సమదర్ తోలు కప్పుకున్న కొందరు రెడ్లుగా చాలామంది అవుతున్నారు అని కూడా మరి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. మరి ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారో అన్నది నాకు తెలియదు. కానీ ఒక చరిత్రలో లిఖించబడ్డ ఒక నాయకుడు, ఒక బయోపిక్ కూడా మరి ఆయన మీద చిరంజీవి గారు లాంటి మెగాస్టార్ నటించిన సినిమా ఎందుకు తీస్తారు? నిజంగా తీరు కదా, మామూలు వాళ్ళ మీద తీరు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే ఏదో తీయించుకుంటారు కొంతమంది సినిమాలు, అది వేరే విషయం. బట్ ఆయన మీద ఒక గొప్ప నటుడు యాక్ట్ చేసేదంటే మరి అది గర్వకారణం. ఈయనకి గర్వకారణం, వారికి గర్వకారణం, అంటే ఆ సామాజిక వర్గానికి కూడా డెఫినెట్గా గర్వకారణం. మరి దాన్ని భగ్నపరచటం, ఈ రకంగా వారిని అవమానించటం దారుణం. నేను ఎప్పుడూ కూడా
కొంతమంది గతంలో కొంతమంది రెడ్డి సోదరులు నన్ను అపార్థం చేసుకున్నారు. నేను కేవలం కొందరిని విశ్వసించి నన్ను తీవ్రమైన పదజాలంతో వాళ్ళు పేర్లు పెట్టి నన్ను దూషించిన కొందరు వెధవల్నే నేను కోప్పట్టడం జరిగింది. వారి చివర కూడా మరి వాళ్ళు రాజశేఖర బైరెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు నకిలీ రెడ్లు అయ్యుండొచ్చు. ఆ నకిలీ రెడ్లనే నేను నన్ను దూషించినందుకు అంటే ఆ పదాలు మనం చెప్పుకోలేము. అంత అసహ్యకరమైన పదాలతో మరి వాట్సాప్ మెసేజ్లు పెట్టి దూషించినందుకు నేను ఆ ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పే నేను దూషించాను తప్ప నా స్నేహితులు నాకు ఎంతోమంది ఆప్తులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. రెడ్లు అంటే ఆ సమాజంలో ఆ గ్రామాల్లో గౌరవించబడే వ్యక్తులు. ఎవరో ఏ ఊరి నుంచో వచ్చి రెడ్డి అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ఆ పోకనాటి రెడ్లు కానీ ఆ పంట రెడ్లు కానీ ఎక్కడైనా ఉంటారు. కొన్ని విభజనలు వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా 7 రకాలు, కాథలిక్లు, ప్రొటెస్టెంట్లే కాదు, సెవెంత్ డే అడ్వెంటిస్టులు రకరకాలుగా ఉన్నారు. అలాగే ఉండొచ్చు. కానీ ఆ గ్రామ పెద్దగా ఒకరికి గౌరవం ఇచ్చినప్పుడు ఆ గౌరవాన్ని కాపాడుకోవటానికి రెడ్లలో ఎక్కువ మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఆర్ వీర శైవులు ఉన్నారు. వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసం యావదాస్తిని త్యాగం చేసిన రెడ్లు ఎంతోమంది ఉన్నారు. రెడ్డి అంటే అదొక సమాజం ఇచ్చిన గౌరవం. వారి కుటుంబీకులు అలా కంటిన్యూ అవుతున్నారు. సో సమాజంలో ఎంతో గౌరవంతో బ్రతికి ఎంతోమంది వారి ఆస్తులను కూడా మరి ప్రజల కోసం ఖర్చు పెట్టి ఆ గ్రామ పెద్ద అనే గౌరవం దక్కించుకోవటానికి, పెద్దరికాన్ని దక్కించుకోవటానికి ఎన్నో త్యాగాలు, ఒకటి అలా ఎబరేషన్లు ఉంటాయి ఎక్కడైనా, బట్ ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు రెడ్లలో ఉన్నారు. మరి వాళ్ళని ఆంధ్రప్రదేశ్ రెడ్ల సంఘం తలపెట్టిన ఆ కార్యక్రమాన్ని మరి ఇంత దారుణంగా మరి ఆపివేయటం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహ ప్రతిష్టని ఆపేయటం చాలా దుర్మార్గం. మరి ఈ విషయంలో మరి ప్రభుత్వం తమ తప్పు తెలుసుకొని మరి ఇలాగా అంటే నేను ఫలానా కులాన్ని ప్రోత్సహించాలి అని కాదు, వాళ్ళ కుల పెద్దల్ని గౌరవించుకోవటం తప్పు కాదు. అందులో మనం వేలు పెట్టి ఆ విగ్రహ ప్రతిష్టని ఆపాలనుకోవటం మరి అది సమంజసం కాదు. కాబట్టి దయచేసి మరి ఆంధ్రప్రదేశ్ రెడ్ల సంఘాన్ని పిలిచి సారీ చెప్పి వైభవంగా వాళ్ళకి కావాల్సిన నాయకులను వాళ్ళు పిలుచుకుంటారు. మీకు మనసు ఉంటే మీరు కూడా వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. అక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు కూడా రాబోయే తరంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారినే స్ఫూర్తి పొంది ఫైట్ చేశారని చెప్పుకోండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తి పొంది ఫైట్ చేశారని చెప్పుకోండి, మీ ఇష్టం. అంతేగాని దాన్ని అలాగా ఆపేయటం అది కరెక్ట్ కాదని చెప్పి, అయినా పైగా ఎయిర్పోర్ట్కి కూడా, కర్నూలు ఎయిర్పోర్ట్కి కూడా నరసింహారెడ్డి పేరు కూడా ఎప్పుడో ఓపెన్ అయిందని మళ్ళీ రీఓపెన్ చేసి మరి పేరు పెట్టిన మహానుభావులు మీరు. మరి అటువంటిది మీరే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అలాగ ఆపటం సమంజసం కాదు అని చెప్పి మరి మీకు మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నా. ఇక ఈరోజు ఈనాడు దినపత్రికలో వాయిదాల వీరుడు అని చెప్పి 381వ జగదీ పబ్లికేషన్స్లో వాయిదా అడిగినట్టుగా చూసాం. ఇదే విషయాన్ని నేను
సుప్రీంకోర్టులో కూడా అన్నీ కలిపి అన్ని కేసుల్లో కలిపితే సుమారు ఒక 3,000 చిల్లర వాయిదాలు ఉన్నాయి. ఎందుకంటే 11 కేసులు ఉన్నాయి కదా, అన్నీ కలిపితే 3,000 వాయిదాలు దాటిపోయినాయి. అని ఏ కేసులో ఎన్నెన్ని వాయిదాలు అని చెప్పి నేను వేయటం జరిగింది, నోటీసులు ఇవ్వటం జరిగింది. బహుశా మరి 2-3 వారాల్లో అది వస్తుందేమో. మరి కేవలం 1,00,000